హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెక్షన్ 4 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 4 కమ్యూనికేషన్ వెన్ కంప్లీట్. కమ్యూనికేషన్ ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడ కమ్యూనికేషన్ దేని గురించి? సో ఇక్కడ పింక్ కలర్ హైలైటెడ్ లైన్స్ చూస్తే ద కమ్యూనికేషన్ ఆఫ్ ఏ ప్రపోజల్ ఈజ్ కంప్లీట్. నెక్స్ట్ పింక్ లైన్, ద కమ్యూనికేషన్ ఆఫ్ అన్ యాక్సెప్టెన్స్ ఈజ్ కంప్లీట్. నెక్స్ట్ పింక్ లైన్, ద కమ్యూనికేషన్ ఆఫ్ ఎ రివోకేషన్ ఈజ్ కంప్లీట్. అంటే ఇక్కడ చూడండి, కమ్యూనికేషన్ ఆఫ్ ప్రపోజల్, కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్, కమ్యూనికేషన్ ఆఫ్ రివోకేషన్, ఇవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి అనేది ఈ సెక్షన్ 4. మనం జనరల్ డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైనా ఒక విషయము కమ్యూనికేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని అంటే, ఈ కమ్యూనికేషన్లో ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పుడు అది అతని వైపు కంప్లీట్ అయినట్లు. అట్ ద సేమ్ టైం అవతల వ్యక్తి ఆ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ కమ్యూనికేషన్ అతని వైపు కంప్లీట్ అయినట్లు. అట్ ద సేమ్ టైం అవతల వైపు నుంచి ఏదైనా రెస్పాన్స్ వచ్చిందనుకోండి, ఉదాహరణకి ఏ అనే అతను తన ప్రాపర్టీని బికి అమ్మాలనుకుంటున్నాడు. ఆ విషయాన్ని ఏ ఒక లెటర్ ద్వారా బికి పంపించాడు. ఇప్పుడు ఏ వైపు నుంచి కమ్యూనికేషన్ లెటర్ పంపించడంతో అంటే పోస్ట్ చేయడంతో అయిపోయింది. బి ఆ లెటర్ని రిసీవ్ చేసుకున్నాడు. అప్పుడు అది నాలెడ్జ్కి వచ్చింది ఈ ప్రపోజల్ అనేది. అంతటితోటి బి టాస్క్ అంటే బి వైపున ఈ కమ్యూనికేషన్ పూర్తయినట్లు. అట్ ద సేమ్ టైం దాన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది బి ఇష్టం. కాబట్టి కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది నెక్స్ట్ టాస్క్లో ఏమవుతుంది అని అంటే, ఆ యాక్సెప్ట్ చేసినా లేదా డినై చేసిన ఆ విషయాన్ని మరలా బి అనే అతను ఏకి ట్రాన్స్మిట్ చేయాలి. అంటే ఆ విషయాన్ని ఇతనికి చేరవేయాలి. ఇక పంపించడం అనే కమ్యూనికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, దాన్ని ఏ మీడియంలో అయినా పంపించొచ్చు. అంటే కొంతమంది ఓరల్‌గా చెప్పొచ్చు, కొంత టెలిగ్రామ్ చెప్పొచ్చు, కొంతమంది మెయిల్స్ చేయొచ్చు, లేదా ఇంకేదైనా ఒక మార్గాన్ని ఎంచుకొని తన యాక్టివిటీని అపోజిట్ పర్సన్‌కి తెలియచేయాలి. సో, అలా కమ్యూనికేట్ చేయడం అనే ప్రాసెస్ ఎలా ఉంటుంది అనంటే, కమ్యూనికేషన్ ఆఫ్ ప్రపోజల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే, ఇక్కడ పైన ఎక్స్‌ప్లనేషన్ చూడండి. ద కమ్యూనికేషన్ ఆఫ్ ప్రపోజల్ ఈస్ కంప్లీట్ వెన్ ఇట్ కమ్స్ టు ది నాలెడ్జ్ ఆఫ్ ది పర్సన్ టు హూమ్ ఇట్ ఈస్ మేడ్. ప్రపోజల్ కంప్లీట్ అవుతుంది. కమ్యూనికేషన్ ఆఫ్ ప్రపోజల్ కంప్లీట్ అవుతుందంట ఎప్పుడైతే, వెన్ ఎప్పుడైతే ఇట్ కమ్స్ టు ది నాలెడ్జ్ ఆఫ్ ది పర్సన్, ఒక వ్యక్తి యొక్క నాలెడ్జ్‌కి చేరినప్పుడు. ఎవరా వ్యక్తి? ద పర్సన్. ఎవరంటే టు హూమ్ ఇట్ ఈస్ మేడ్. ఈ ప్రపోజల్ ఎవరి కోసమైతే చేయబడిందో ఆ వ్యక్తి యొక్క నాలెడ్జ్‌కి గనక అది చేరితే అప్పుడు ఆ కమ్యూనికేషన్ ఆఫ్ ప్రపోజల్ కంప్లీట్ అయినట్లు అంట. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఏ ఒక ప్రపోజల్ చేశాడు తన ఇల్లు అమ్మాలని. ఎవరికి? ఫర్ ఎగ్జాంపుల్ బికనుకోండి. ఇప్పుడు ఈ ప్రపోజల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనంటే, ఎవరికైతే అపోజిట్ పర్సన్ ఉన్నారో వారికి తన ప్రపోజల్ ఏ చెప్పినప్పుడు. ఇది ఓరల్‌గా గావచ్చు, లెటర్ రూపంలో గావచ్చు అని ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా? వయా మీడియా ఎలాగైనా పర్లేదు. తిన ప్రపోజల్‌ని అవతల వ్యక్తి యొక్క నాలెడ్జ్‌కి చేరేలాగా చేర్చడాన్ని కమ్యూనికేషన్ అంటాం. ఈ కమ్యూనికేషన్ దేని గురించి? ప్రపోజల్ గురించి. మరి ప్రపోజల్ అయిపోయిన తర్వాత ఏముంటుంది? నెక్స్ట్ స్టెప్ చూడండి. ద కమ్యూనికేషన్ ఆఫ్ అన్ యాక్సెప్టెన్స్ ఈస్ కంప్లీట్. యాక్సెప్టెన్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంట? వైస్ వెర్సా అంటే సేమ్ ఇదే మేనర్‌లో అవుతుంది. ఆ బ్లూ కలర్ లైన్స్ చూడండి. యాస్ అగైన్స్ట్ ద ప్రపోజర్. అగైన్స్ట్ ద ప్రపోజర్ ఎవరు? అపోజిట్ పార్టీ. వెన్ ఇట్ ఈస్ పుట్ ఇన్ ఎ కోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ టు హిమ్. ఇప్పుడు అవతల వ్యక్తి ఒప్పుకున్నాడు. సో, ఒప్పుకున్న వ్యక్తి ఏం చేయాలి? తను ఒప్పుకున్న విషయాన్ని ఎవరైతే ప్రపోజ్ చేశారో వారికి తెలియజేయాలి తన సమ్మతిని. యాక్సెప్టెన్స్ అంటే సమ్మతి తెలుగులో. సో, ఈ విషయాన్ని అవతల వారికి తెలియజేయాలి. ఈ విషయాన్ని గురించి మీకు పిక్చర్స్ రూపంలో నెక్స్ట్ స్లైడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. డోంట్ బి కన్‌ఫ్యూజ్. సో, యాక్సెప్టెన్స్ గాని, ప్రపోజల్ గాని, అట్ ద సేమ్ టైమ్ రివోకేషన్ గాని ఏ విధంగా కమ్యూనికేషన్ కంప్లీట్ చేయాలి అనంటే, ఎవరి గురించైతే ఈ ప్రపోజల్ గాని, యాక్సెప్టెన్స్ గాని, రివోకేషన్ చేస్తున్నారో వారి నాలెడ్జ్‌కి పూర్తిగా రిసీవ్ అయినప్పుడు ఆ కమ్యూనికేషన్ కంప్లీట్ అయిపోయినట్లు. ఒకవేళ హాఫ్ పార్ట్ కంప్లీట్ అయిందనుకోండి, ఆ కమ్యూనికేషన్ పూర్తయినట్లా? నో. సో, లాస్ట్ లైన్ చూడండి. యాస్ అగైన్స్ట్ ద పర్సన్, ఎవరి గురించైతే ఈ పని చేశారో, ఏది?
ప్రపోజల్ కావచ్చు, యాక్సెప్టెన్స్ కావచ్చు, రివోకేషన్ కావచ్చు, ఏదైనా సరే. అగైన్స్ట్ ద పర్సన్ టు హూమ్ ఇట్ ఈస్ మేడ్, ఎవరి కోసమైతే ఇది చేశారో. వెన్ ఇట్ కమ్స్ టు హిస్ నాలెడ్జ్, వారి యొక్క నాలెడ్జ్కి చేరినప్పుడే ఈ కమ్యూనికేషన్ పూర్తవుతుంది. కమ్యూనికేషన్ ఆఫ్ ప్రపోజల్, కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్, కమ్యూనికేషన్ ఆఫ్ రివోకేషన్, ఈ మూడు కూడా అవతల వ్యక్తి యొక్క నాలెడ్జ్కి చేరినప్పుడే కమ్యూనికేషన్ పూర్తవుతుంది. దీనికి ఈ పిక్చర్ చూడండి. ఇప్పుడు ఏ అనే అతను తన ప్రపోజల్ని ఎక్స్ప్రెస్ చేశాడు. ఎలాగా? ఫస్ట్ ఇమేజ్లో ఒక నోటీస్ బోర్డులో, రెండో ఇమేజ్లో చూడండి అనౌన్స్మెంట్ చేశాడు, లేదా మూడో దానిలో చూడండి మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ జరుగుతుంది. ఈ విధంగా ఏ విధమైనటువంటి ప్రపోజల్ అయినా సరే, దిస్ ఈస్ ద వే ఆఫ్ కమ్యూనికేషన్, అంటే ఎలాగైనా చెప్పొచ్చు అనమాట. అలా చెప్పినప్పుడు అవతల వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోవడము, యాక్సెప్ట్ చేయడము, లేదా డినై చేయడము, లేదా వాళ్ళ యాక్సెప్టెన్స్ని వీరు రివోక్ చేయడము, ఏదైనా సరే ఒక కమ్యూనికేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని అంటే, అవతల వ్యక్తికి ఆ ఇన్ఫర్మేషన్ చేరి వాళ్ళ నాలెడ్జ్కి వచ్చినప్పుడు, దట్ ఈస్ కాల్డ్ ద కమ్యూనికేషన్ ఈజ్ కంప్లీట్. ఇక ఒప్పుకోవడం తర్వాత విషయాలు, అంటే యాక్సెప్ట్ ఆర్ డినైల్ ఆర్ రివోక్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ ద నెక్స్ట్ టాస్క్. బట్ కమ్యూనికేషన్ అంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అంటే ఈ విషయం అవతల వాళ్ళకి చేరడం అనేది జరగాలన్నమాట. అలా చేరినప్పుడు వాళ్ళ కమ్యూనికేషన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్తారంట. ఇందులో ఇలిస్ట్రేషన్స్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇలిస్ట్రేషన్ ఏ ప్రపోజెస్ బై లెటర్ టు సెల్ ఏ హౌస్ టు బి అట్ ఏ సర్టైన్ ప్రైస్. ఏ అనే అతను ప్రపోజ్ చేశాడంట. ఏ విధంగా? బై లెటర్, ఒక లెటర్ ద్వారా. ఏంటది? టు సెల్ ఏ హౌస్, ఒక ఇల్లు అమ్మాలనుకున్నాడు. టు బి అనే అతనికి ఒక లెటర్ అమ్మాలనే ఒక ప్రపోజల్ని లెటర్ ద్వారా, దేనికి? సర్టైన్ ప్రైస్, ఒక మొత్తానికి ఒక ప్రతిఫలం, ఇక్కడ కన్సిడరేషన్ అనేది ఉండాలి కదా. సో ఎంత? సర్టెన్ ప్రైస్, కొంత మొత్తానికి తన ఇల్లు అమ్మాలనే ఉద్దేశాన్ని ప్రపోజల్ రూపంలో బికి లెటర్ ద్వారా రాశాడు. ఎవరు? ఏ. ఇప్పుడు ఏమైంది? ఈ ప్రపోజల్ అనేది లెటర్ రూపంలో ఉంది. అయితే ఇతని కమ్యూనికేషన్ పూర్తయిందా అంటే, ఇక్కడ పిక్చర్ చూడండి. ఆ కమ్యూనికేషన్ ఆఫ్ ప్రపోజల్ ఈజ్ కంప్లీటెడ్ వెన్ బి రిసీవ్స్ ద లెటర్. ఈ ప్రపోజల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? బి ఆ లెటర్ని రిసీవ్ చేసుకున్నప్పుడు అంట. అంటే ఇక్కడ ఇంకా క్లారిటీగా చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఇలిస్ట్రేషన్ బి చూస్తే, బి యాక్సెప్ట్స్ యాజ్ ప్రపోజల్ బై లెటర్ సెండ్ బై పోస్ట్. బి అనే అతను దాన్ని యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, అతని వైపు నుంచి ఎప్పుడు కంప్లీట్ అవుతుందంట? యాజ్ అగెన్స్ట్ ఏ వెన్ ద లెటర్ ఈజ్ పోస్టెడ్. తన యాక్సెప్టెన్స్ ని ఏకి తెలియజేస్తూ ఆ లెటర్ ని పోస్ట్ చేశాడు. ద సేమ్ టైం కింద ఇమేజ్ చూడండి. యాజ్ అగెన్స్ట్ బి వెన్ ద లెటర్ ఈజ్ రిసీవ్డ్ బై ఏ. ఏ ఆ లెటర్ని రిసీవ్ చేసుకున్నప్పుడు టాస్క్ కంప్లీట్ అవుతుంది. అంటే ఏ బిల విషయంలో కమ్యూనికేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే, వారి యొక్క ప్రపోజల్ కానీ, యాక్సెప్టెన్స్ కానీ, రివోకేషన్ కానీ అవతల వారికి తెలియజేసినప్పుడు, అట్ ద సేమ్ టైం అవతల వారు దాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు, అంటే అది వాళ్ళ నాలెడ్జ్కి వచ్చినప్పుడు ఆ కమ్యూనికేషన్ కంప్లీట్ అవుతుంది. ఇది సెక్షన్ 4. అలాగే ఇలిస్ట్రేషన్ సి దీనిలోనే, ఏ రివోక్స్ ఈజ్ ప్రపోజల్ బై టెలిగ్రామ్. ఒకవేళ ఏ తన ప్రపోజల్ నచ్చలేదు, రివోక్ చేశాడు. ఎలాగంట? ఒక లెటర్, టెలిగ్రామ్ ద్వారా అంట. ద రివోకేషన్ ఈజ్ కంప్లీట్ అగెన్స్ట్ ఏ వెన్ ద టెలిగ్రామ్ ఈజ్ డిస్పాచ్డ్. తన రివోకేషన్ ని టెలిగ్రామ్ డిస్పాచ్ చేయడం తోటి ఏ వైపున టాస్క్ కంప్లీట్ అయింది. మరి బికి చేరిందా లేదా? చేరితేనే కదండి, తన నాలెడ్జ్కి వెళ్తేనే కదండి. ఎస్, ఇట్ ఈస్ కంప్లీటెడ్ యాజ్ అగెన్స్ట్ బి వెన్ బి రిసీవ్స్ ఇట్స్. అంటే బి ఆ లెటర్ని, ఆ టెలిగ్రామ్ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ రివోకేషన్ తన వైపుని కంప్లీట్ అయింది, అంటే అతని నాలెడ్జ్కి వచ్చి. ఒకవేళ అతని నాలెడ్జ్కి రాలేదనుకోండి, ఏంటి అంటే దీని మీద మనం కేస్ లాస్ కూడా డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. మిగతా ఫర్దర్ సెక్షన్స్లో దీని గురించి ఎలాబరేట్ డిస్కషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం సెక్షన్ 4, కమ్యూనికేషన్ ఆఫ్ ప్రపోజల్స్, యాక్సెప్టెన్సెస్ అండ్ రివోకేషన్ వెన్ కంప్లీటెడ్. ఏ విధంగా ఆ కమ్యూనికేషన్ ఆఫ్ ప్రపోజల్ కానీ, కమ్యూనికేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కానీ, కమ్యూనికేషన్ ఆఫ్ రివోకేషన్ కానీ ఎలా కమ్యూనికేట్ అవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది సెక్షన్ 4లో చూసాము. దీనికి గాను
ఎవరైతే ఈ ప్రపోజల్‌ని గాని, యాక్సెప్టెన్స్‌ని గాని, రివోకేషన్‌ని గాని అవతల వ్యక్తికి తెలియజేస్తారో, అంతవరకు వారి కమ్యూనికేషన్ పార్ట్ కంప్లీట్ అయినట్లు. అట్ ద సేమ్ టైమ్ అపోజిట్ పార్టీ దానిని వాళ్ళ నాలెడ్జ్‌కి అందేలాగా రిసీవ్ చేసుకున్నప్పుడు, వాళ్ళ వైపు నుంచి అది కంప్లీట్ అయినట్లు. ఈ విధంగా కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అనంటే, వీరి వైపు నుంచి క్లియర్‌గా అవతల వారికి చేర్చాలి. అట్ ద సేమ్ టైమ్ అవతల వారు దాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు, ఆ కమ్యూనికేషన్ పూర్తవుతుంది. సో, దిస్ ఈజ్ సెక్షన్ 4.